ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనలు 135వ అధ్యాయము 2వ వచనం. యెహోవా మందిరంలో, మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి. అవునండి, దేవుడు మహాబల పరాక్రమ సంపన్నుడు, ఆదియు అంతము అయ్యున్నవాడు. నిన్న, రేపు, నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యములు చేయువాడు. అన్నింటికన్నా మిన్నగా నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్న నీ తండ్రి స్తుతి ఘనతలు చెల్లించుటకు ఆయన అర్హుడు. ఆయనకు అర్పించవలసిన వారమై ఉండగా, చాలామంది స్తుతి ఘనతలు అంటే ప్రార్థనతో పాటు చేసే స్తుతి స్తుతి స్తుతి, స్తోత్రం స్తోత్రం అని మాత్రమే అనుకుంటున్నారు. కానీ నిజమైన స్తుతియాగము, ఆయనకు ఇష్టమైన స్తుతుల బలి మాటలలో కాదు, నీ క్రియలలో చూపించటం. ఈ లోకంలో అన్నింటికన్నా మిన్నగా ఆయనను హత్తుకొనటం, ఆయనకు మొదటి స్థానం ఇవ్వటం, ఏ స్థితిలో ఉన్నా ఆయనను కొనియాడగలగటం. నీ బంధుబలగము, ఆస్తిపాస్తులు, ఉద్యోగము, వ్యాపారము, అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఏదైనాను సరే, సంతోషమైన, దుఃఖమైన, ఏదైనా, ఏ పేరైనా ఆయన ప్రేమ నుండి నిన్ను ఎడబాపలేదు అని సంపూర్ణముగా విశ్వసించటం. నాకు తెలిసిన ఒక అమ్మాయి ఉందండి. తనకు ఏ కష్టం వచ్చినా, ఏ అవమానము కలిగినా, ఎవరు ఏమన్నా, ఏ అనారోగ్యం వచ్చినా, ఆ సమస్య ఎటువంటిదైనా కానివ్వండి, తను గదిలోకి వెళ్ళి తలుపులు పెట్టుకొని ఆయనను స్తుతించటం, పాడి కొనియాడటం చేస్తుంది. ప్రార్థించటం చాలా తక్కువ, కానీ ఆయనలో ఆనందించటం, ఆయనను స్తుతించటం, పాటలు పాడి ఆయనతో సంతోషించటం, వీటన్నింటికన్నా పైనామము నీది, నీవు నా తండ్రివి, నాకు ఏదీ కొదువ కాదు అని నమ్మి, దేనివైపు చూసి కన్నీరు విడువక ఆయనను స్తుతించి సంతోషిస్తూ ఉండేది. అద్భుతం ఏమిటంటే, ఆ అమ్మాయి ఏ సమస్యను పట్టి లోపలికి వెళ్ళి తలుపులు వేసుకొని, ఈ సమస్య కన్నా నీ నామము గొప్పదయా, అపవాది ఒక్క క్షణము కూడా నీ నుంచి నన్ను దూరపరచలేదు, నా హృదయములో నిన్ను బట్టి వ్యతిరేకమైన ఆలోచన పెట్టలేదు, నేను స్తుతించకుండా, నిన్ను ఘనపరచకుండా ఉండలేను అని ఆ అమ్మాయి చేస్తూ ఉండేది. బయటకు వచ్చేసరికి ఏ సమస్యను బట్టి లోపలికి వెళ్ళిందో ఆ సమస్యకు ఒక పరిష్కారం ఆ అమ్మాయి చూస్తూ ఉండేది. కొంతకాలానికి వివాహ వయస్సు వచ్చిన తరువాత, వివాహము జరిగిన తర్వాత, ఏ బీదరికాన్ని బట్టి ఆమెను అవమానించారో అటువంటి వారు ఈనాడు ఆ అమ్మాయి దగ్గరకే వచ్చేలాగున దేవుడు చేశాడు. సంపూర్ణముగా నమ్మింది, ఏ స్థితిలోనూ ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడలేదు, ఆలోచించలేదు. ఆయన వైపు చూచింది. ఆయన ఏదైనా చేయగల సమర్థుడు, తన బిడ్డల కన్నీరు ఆయన చూడలేడు అని తెలుసుకున్న ఆమె చేసిన ఆ స్తుతియాగము ఆమెను ఈనాడు ఉన్నతమైన స్థితిలో ఉంచింది. యథార్థవంతులను బలపరచుటకు యెహోవా కనుదృష్టి ఈ లోకమంతయు సంచారము చేయుచున్నది. నీవు నిజముగా, యథార్థముగా ఆయనకు స్తుతియాగము చెల్లించినట్లయితే, ఆయన నీ జీవితంలో చేసేవి అన్నీ ఇన్ని కాదు, నీవు ఊహించలేనన్ని. ఆయనకు కావలసింది కష్టం వచ్చినప్పుడు ఒకలాగున, ఆశీర్వాదము దొరికినప్పుడు ఇంకొకలాగున ప్రవర్తించే, ఆలోచించేవారు కాదు, మాట్లాడేవారు కాదు. పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ బలముతో ఆయనను స్తుతించి కొనియాడేవారు. లోకం వైపు చూడక ఆయన ఘనతను నిజముగా, హృదయపూర్వకముగా నమ్మి ఆయనను స్తుతించేవారు ఆయనకు కావాలి. ఆయనను హత్తుకునేవారు ఆయనకు కావాలి.
యెహోవా స్తోత్రార్హుడు. ఆయనకు స్తుతులు చెల్లించుట ఎంత భాగ్యము. ప్రార్థన. దేవా, ఈ వాక్యం వింటున్న నీ ప్రియులు విని విడిచిపెట్టేవారుగా కాకుండా హృదయపూర్వకముగా ప్రతి సమస్య, ప్రతి ఇబ్బంది, ప్రతి ఇరుకు, ప్రతి బంధుబలగము, ప్రతి రోగము, వీటన్నింటికన్నా పైనామము నీ నామమని గుర్తెరిగి నిన్ను హృదయపూర్వకముగా మిమ్మల్ని స్తుతించి కొనియాడి ఘనపరచేవారుగా, ప్రతి ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకొని నీకు సాక్షులుగా జీవించేవారుగా ఉండునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మీ ప్రార్థన అవసరతల కొరకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ కొరకు ప్రత్యేకముగా ప్రార్థించటం జరుగుతుంది. షాలోమ్.